కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు పంచాంగ శ్రవణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. భక్తులందరూ కూడా పై కార్యక్రమం పాల్గొని భగవంతుని అనుగ్రహాన్ని పాత్ర కావాల్సిన ప్రార్థన. పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ప్రారంభ సంవత్సర విశేష ఫలాన్ని కూడా తెలియజేయాలని ఒక సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారు శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ శ్రీమాన్ రాజేశ్వరరావు గారి యొక్క వారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని భగవద్ అనుగ్రహాన్ని పాత్ర కావాల్సిందిగా ప్రార్థన. మన ప్రాచీనమైనటువంటి వైదిక సంస్కృతిలో వేదములు, ఉపవేదములు, వేదాంగములు, తదనుగుణమైనటువంటి శాస్త్రముల యొక్క ఆవిర్భావం దేని ప్రయోజనాన్ని ఉద్దేశించబడింది అంటే వేదములు, వేదములయందు సూచించబడినటువంటి యజ్ఞముల యొక్క అనుష్ఠానాన్ని కాపాడడం వరకు అని అర్థం.
అవుతుంది. వేదములకు మనందరికీ తెలుసు, ఋగ్యజుస్తామ అధర్వణ వేదాత్మకమైనటువంటి 4 వేదములకు అంతర్భూతములుగా 6 శాస్త్రం పేర్కొన్నది. శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్, కల్పం, జ్యోతిషం అన్నటువంటి 6 అంగములు. ఆ వేద పురుషుల యొక్క 6 అంగములలో వేదం యొక్క ఉచ్చారణాది నియమములను అశ్వమేధాది యాగముల యొక్క అనుష్ఠానం ఎలా చేయాలో నిర్దేశించడం వరకు కల్పశాస్త్రం. ఈ వేదములలో చెప్పబడినటువంటి నిత్య నైమిత్తిక కర్మలు ఎప్పుడు ఎలాగా అనుష్ఠించాలో తెలపడం వరకు జ్యోతిష్య శాస్త్రం ఆవిర్భవించింది. ఇలా వేద ప్రోక్తమైనటువంటి ధర్మములను రక్షించడం కొరకు ఏర్పడినటువంటి వేద పురుషుని యొక్క నేత్రస్థానంగా పిలువబడినటువంటి జ్యోతిషాం అయం చక్షు అని శాస్త్రం చేస్తోంది. జ్యోతిషం పరమాత్మ యొక్క నేత్రస్థానీయం. సాక్షాత్తు వేదమే పరమాత్మ శరీరమైతే శిక్షా ఘ్రాణంతు వేదస్య, నాసికాస్థానం శిక్షాశాస్త్రమైతే జ్యోతిషాం అయనం తథా నేత్రస్థానీయం జ్యోతిషస్థానమైతే నిగమః నిరుక్తం, ముఖం వ్యాకరణం స్మృతం. వ్యాకరణ శాస్త్రం వేద పురుషుని యొక్క ముఖస్థానీయమైతే హస్త కల్పోధపఠ్యతే, హస్తం 2 చేతులు కల్పశాస్త్రమైతే పాదవు ఛందస, పాదములు ఛందశాస్త్రమైతే నిరుక్తం హృదయం తథా, నిరుక్తం హృదయస్థానీయమైతే. ఈ విధంగా వేద పురుషుని యొక్క అంగములు, వేదాంగములు ఆయా వేద పురుషుని యొక్క శరీరంలో భాగములుగా వేదం కీర్తిస్తోంది. అలాంటి వేద పురుషుని యొక్క నేత్రస్థానీయమైనటువంటి జ్యోతిష్య శాస్త్రం కాలం యొక్క గణనాన్ని మనం వింటూ ఉంటాం. కాలమానం అని రోజు సంకల్పంలో చెప్పుకునేటప్పుడు చాంద్రమానం, స్వస్తిశ్రీ చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం అని చెప్పుకుంటూ ఉంటాం. ఏమిటి అంటే మానం అంటే కొలత అని అర్థం. కాలాన్ని కొలవడానికి మహర్షులు కొన్ని పద్ధతులను అనుసరించి కాలాన్ని కొలిచారు. ఈ కాలాన్ని కొలిచేటప్పుడు 9 రకములుగా కాలాన్ని విభజించారు. కొలిచేటువంటి పద్ధతిని బ్రాహ్మ, దైవ, పిత్రియ, ప్రాజాపత్య, బారహస్పత్య, నక్షత్ర, సావన, సౌర, చాంద్రములనేటువంటి 9 రకములుగా కాలాన్ని కొలవడానికి వివిధ రకములైనటువంటి పద్ధతులను కలుపుతున్నారు. బ్రహ్మదేవుని యొక్క ఆయు పరిమాణాన్ని కొలిచేటువంటి మానాన్ని బ్రాహ్మమని, దేవతల యొక్క కాలాన్ని కొలవడానికి దైవమని, పితరుల యొక్క కాలాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి అనుసరించే పద్ధతిని పైత్రియమని, నక్షత్ర మానాన్ని నక్షత్రమని ఇలా కొలుస్తూ సూర్యుని గమనాన్ని బట్టి కాలాన్ని కొలిచేటువంటి పద్ధతిని సౌరమానమని, ఆ సౌరమానాన్ని దక్షిణ దేశంలో తమిళ, కేరళ, ఉత్తర కర్ణాటక దేశంలో అనుసరిస్తే బారహస్పత్యమానం బృహస్పతిని అనుసరించి గణించేటువంటి విధానాన్ని ఉత్తర భారతదేశం అనుష్ఠిస్తే, మధ్య భారతంలో సావనమానం ప్రకారంగా
కాలాన్ని కొలిచేటువంటి పద్ధతి అనుసరిస్తే దక్షిణ భారతదేశంలో ఆంధ్రదేశం, కర్ణాటక దేశం, ఒడిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కాలాన్ని కొలిచేటువంటి పద్ధతి చాంద్రమాన పద్ధతిని అనుసరించబడుతుంది. చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి కాలాన్ని కొలిచారు. ఈ చంద్రుణ్ణి అనుసరించి అమావాస్య తరువాత అంటే పాఠ్యం నుండి అమావాస్యకు అంత్యమయ్యేటువంటి మాసం, లేక పాఠ్యం నుండి ప్రారంభమై అంటే కృష్ణపక్ష పాఠ్యమి పూర్ణిమ తర్వాత పాఠ్యమి నుండి ప్రారంభమై పూర్ణిమతో సమాప్తి అయ్యేటువంటి మాసం. చాంద్రమానంలో 2 రకాలైనటువంటి మానములు మనకు కనబడతాయి. ఇలాంటి చాంద్రమానంలో చంద్రుని యొక్క గతిని అనుసరించి ఆంధ్రదేశంలో అమావాస్యాంత మాసాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి నక్షత్ర మాసం 27 నక్షత్రములు పరిభ్రమణం అయితే ఒక మాసం కంప్లీట్ అయిపోతుంది, పూర్తవుతుంది. దాన్ని అనుసరిస్తూనే కొన్ని ప్రాంతాల్లో దాని అనుసారంగా జరుగుతుంది. అంటే కాలాన్ని కొలవడం వరకు మహర్షులు ఆయా గ్రహస్థితులను అనుసరించి అనేకమైనటువంటి పరిశీలనాత్మకమైనటువంటి సూచనలను జ్యోతిష్య శాస్త్ర రీత్యా మనకు అందించి ఉన్నారు. అలాంటి జ్యోతిష్య శాస్త్ర రీత్యా అందించినటువంటి ఈ యొక్క సంవత్సర పరిమాణ విచారం చాంద్రమాన ప్రభవాది సత్య సంవత్సరములలో ఒకటైనటువంటి పరాభవనామ సంవత్సరంలో ప్రవేశించాం ఈనాడు. ఇంకా తమిళ దేశంలో, కేరళ దేశంలో వచ్చే నెల 14వ తేదీకి సంవత్సరం ప్రారంభం. ఉత్తర భారతదేశంలో మనం ఇక్కడ పరాభవనామ సంవత్సరం జరుపుకుంటే ఈ కాలాన్ని కొంతమంది మహర్షులు కాలానుగుణంగా పరిశోధించి మనకు అందించారు. మొదట్లో వేదకాలంలో ప్రభవ, విభవ ఇత్యాది నామములతో సంవత్సరాలు లేవట. 12 మాసాత్ సంవత్సర ప్రజాపతి. ఇంతకుముందు మాసముల యొక్క పేర్లు వేరుగా ఉన్నాయి అని చెప్పబడుతోంది. మధుశ్చ, మాధవశ్చ, శుక్రశ్చ, శుచిశ్చ, నభశ్చ, భరత్యశ్చ, ఇషశ్చోర్జశ్చ, తపశ్చ, భక్త్యశ్చ, సహశ్చ, భక్త్యశ్చ. ఈ వేదకాలంలో ఉన్నటువంటి మాసముల యొక్క పేరు మధుమాసం, మాధవ మాసం, సహస్య మాసం, తపో మాసం, ఇషమాసం, నభో మాసం. ఇవన్నీ వేదకాలీనమైనటువంటి నామధేయాలు. ఆ తరువాత కాలంలో నారద మహర్షి ఒకనొక సందర్భంలో సుందరమైనటువంటి యువతిగా విష్ణువు యొక్క శాపవశాత్తు మారి తాళధ్రుడనేటువంటి చక్రవర్తితో వివాహమాడి ఆ చక్రవర్తితో 60 మంది సంతానాన్ని పొందినటువంటి వాడి అవాంతర కాలంలో మరలా తన యొక్క స్వరూపాన్ని తాను పొంది పరమాత్మను విశిష్టమైన ఉపాఖ్యానంగా ఇది చెప్పబడుతుంది. అంటే అంతకు పూర్వం సంవత్సరముల వివాహం ప్రభవ, విభవ అనేటువంటి పేరులతో కాక సంవత్సర, పరివత్సర, క్రీడావత్సర, విధువత్సర, వత్సరం అనేటువంటి 5 రకములైనటువంటి పంచ సంవత్సరం అని లహజ మహర్షి చూపేశాడు. ఈ వర్గంలోనే వచ్చే సంవత్సరం పరివత్సరం, ఆ తర్వాత వత్సరం క్రీడావత్సరం, ఆ తర్వాత వత్సరం విద్వత్సరం, ఆ తర్వాత వత్సరం వత్సరం. ఇట్లాంటి మరణ సంవత్సర, పరివత్సర, క్రీడావత్సర, విద్వత్సర, వత్సరం అనేటువంటి పేర్లతోనే
వ్యవహారం ఉండేదట. కానీ నారద మహర్షి వారి యొక్క కాలం తరువాత అటువంటి నామములలో పరాభవ నామ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమై 5126వ సంవత్సరం అయితే ఇప్పుడు మనం 5127వ సంవత్సరంలోకి ప్రవేశించాం. మరి కలియుగం ఎన్నవ కలియుగం ఇది అంటే 28వ కలియుగంగా మాకు చెప్పబడుతుంది. కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం ఈ నాలుగింటికి కలిపి ఒక మహాయుగం అని శాస్త్రంలో సూచించబడింది. బ్రహ్మదేవుని యొక్క 100 సంవత్సరములు పూర్తయితే మహాప్రళయం మనకు సంభవిస్తుంది. అటువంటి కలియుగంలో కలియుగం ఎంత పరిమాణం అంటే 4,32,000 సంవత్సరాల పరిమాణం కలిగినటువంటి ఈ యొక్క కలియుగంలో మనం నిత్యము సంకల్పించుకునేటువంటి ప్రథమ పాదే 1,08,000 సంవత్సరములు ఒక పాదమైతే ఆ 1,08,000 సంవత్సరములలో మనం 5,127వ సంవత్సరంలోనే ఇంకా మనం ఉన్నాం ప్రస్తుతం. అటువంటి పరాభవనామ సంవత్సరానికి ఆది దినం ఈనాడు యుగాది అని పిలువబడుతుంది. చాంద్రమాన వత్సరాదిగా మనం వ్యవహారం. ఈనాడు ఏం చేయమంటోంది శాస్త్రము అంటే 6 విషయములను ఖచ్చితంగా చేయాలి అని అంటుంది. మొట్టమొదటిది అభ్యంగన స్నానం, తలస్నానం చేయాలి. నూతన వస్త్రధారణం ద్వితీయ, రెండవది నూతన వస్త్రధారణం చేయాలి. మూడవది దేవతారాధనం, దేవతా పూజ మూడవది. నాలుగవది నింబ కుసుమ భక్షణం, ఉగాది పచ్చడి అనే పేరు నాచినటువంటి షడ్రసోపేతమైనటువంటి పదార్థాన్ని స్వీకరించడం. జ్యేష్ఠానాం అందనం, పెద్దలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం. పంచాంగ శ్రవణం, పంచాంగాన్ని శ్రవణం చేయడం. ఈ 6 అతి ముఖ్యమైనటువంటి కర్తవ్యములుగా శాస్త్రం నిర్దేశించింది. అట్లాంటి పంచాంగ శ్రవణం ఈనాడు చేస్తే మనం ఎప్పుడైనా పంచాంగ శ్రవణం చేయొచ్చా? ఈ రోజే చేయాలంటే ఈ రోజు చేస్తే కొన్ని విశేషాలను శాస్త్రం సూచించింది. మిగతా రోజుల్లో ఎప్పుడైనా పంచాంగం శాస్త్రమే కదా, కాబట్టి ఆ శాస్త్రమైనటువంటి విచారాన్ని ఎప్పుడు చదివినా పొందిమే. అయితే ఈనాడు శాస్త్రమే విధించినందువలన కొన్ని ఫలములను కూడా నిర్దేశించినందువలన మరింత విశేషం. ఏమిటి? శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం. సమస్తమైనటువంటి కళ్యాణ గుణములు మనలో గుణముల యొక్క గుణములు 2 రకములుగా ఉంటాయి. మనకు సౌఖ్యాన్ని కలిగించేటువంటిది, లేక ఇతరులకు కీడును కలిగించేటువంటిది. మనం గమనిస్తూ ఉంటాం లోకంలో కొంతమంది తమ సౌఖ్యం కొరకు ప్రయాణం చేస్తూ ఇతరులను బాధించరు. కొంతమంది ఇతరులను బాధిస్తూ తాము సౌఖ్యాన్ని పొందుతారు. అలా కాకుండా ఇతరులకు సౌఖ్యాన్ని కలిగిస్తూ తాము సౌఖ్య జీవనాన్ని అనుభవించడానికి ఏ గుణములైతే మనిషికి ముఖ్యమో ఆ గుణములకు కళ్యాణ గుణములు అని పేరు. అటువంటి గుణ సంపత్తి మనిషికి ఏర్పడుతుందరా పంచాంగ శ్రవణ పుణ్యం వలన. శ్రీకళ్యాణ గుణావహం రిపు హరం, మానసికమైన బాహ్యమైన శత్రువులు తొలగిపోతారు. ఆ తర్వాత ఏమంటారు? దుస్వప్న దోషావహం, సమస్తమైనటువంటి దుశ్చింతలను దుస్వప్నములను తొలగిస్తుందరా. గంగా స్నాన విశేష పుణ్య ఫలం, గంగా స్నానం చేసినటువంటి పుణ్యం దేనికి సిద్ధించదరా? అంతటి విశేషం గంగా స్నాన పుణ్యం. పుష్కర కాలంలో నదుల ఎందు స్నానం చేస్తే ఎంతటి
గ్రహణ కాలంలో నది యందు స్నానం చేస్తే ఎంత ఫలితమో దానికి 1,000,000 రెట్లు గంగా స్నానం ఒకరోజు చేస్తే ఫలితం. కాబట్టి ఆ గంగా స్నాన విశేష పుణ్య ఫలం ఈ పంచాంగ శ్రవణం వల్ల ఏర్పడుతుంది అంటున్నాడు. ఆ తర్వాత గోదాన, ఆ యొక్క గోదాన పుణ్యం తథా గోదాన పుణ్యం 16 రకాలైనటువంటి ముఖ్యమైన దానాలు. ఇవి కాకుండా అనేకమైనటువంటి అనుదానములు అనేకములు. మరి ఈ ముఖ్య దానములన్నిటికీ ఒక దానం చేస్తే అన్ని దానములు చేసినటువంటి ఫలం దేని వలన కలుగుతుందో ఇది గోదానం అని అంటారు. తాను జీవించి ఉండేలోపు తన యొక్క జీవన కాలంలో ఒకమారైనా గోదానం చేయాలి. ఒకవేళ తల్లిదండ్రులు గోదానం చేయకుండా వెళ్ళిపోయారు అంటే వాళ్ళను ఉద్దేశించి సంతానమైనా పిల్లలైనా వారి ఉద్దేశంగా గోదానం చేయాలి అని శాస్త్రం నిర్దేశిస్తోంది. గోదానానికి అంతటి విశిష్టత మనకు సూచించింది. అటువంటి గోదాన పుణ్యం ఈ పంచాంగ శ్రవణంలో వస్తుంది. అంతేనా అంటే ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం, ఆ యొక్క ఆయుష్ వృద్ధి అవుతుంది, శుభములను కలిగిస్తుంది. సంతాన సంపత్ప్రదం, సంతానము సంపదలను కలిగిస్తుంది. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ, మనం అనుకున్నటువంటి అన్ని కార్యములను సుసాధనం విఘ్నములు లేకుండా నిర్విఘ్నంగా పరిసమాప్తి చేస్తుంది. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం ఈనాడు చేయడం అనేటువంటిది అంత విశేష పుణ్య ఫలంగా శాస్త్రం సూచించింది. అటువంటిది ఈ యొక్క సంవత్సర ఆదికి పరాభవనామ సంవత్సరం అని ఈ సంవత్సరానికి వ్యవహారం. పోయిన సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం అయితే ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరం నామధేయంలో మనం టీవీలలో వింటూ ఉన్నాం, పేపర్లలో చదువుతున్నాం. పరాభవం అంటే అవమానం, తిరస్కారం అన్నటువంటి అర్థములున్నాయి. ఈ సంవత్సరం చాలా అవమానాలు, తిరస్కారాలు ఉండేటువంటి అవకాశం ఉన్నది అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మనకు రాజపూజ్యత అవమానాల యొక్క పరిమాణాన్ని చూస్తే కూడా అవమానం యొక్క శాతం ఎక్కువగా ఉండడం వలన అదే నిజంగా ఉన్నటువంటి అభిప్రాయం కూడా మనకు కలిగే అవకాశం ఉన్నది. కానీ ఒక శాస్త్రంలో ఒక నామధేయం చెబితే ఆ నామధేయానికి అనేకమైనటువంటి విశేషాలు సూచించబడతాయి. హిరణ్యం అంటే ఒక చోట డబ్బు అని అర్థం, ఒక చోట బంగారు అని అర్థం, ఒక చోట రంగు అని అర్థం. ఎక్కడ ఎలా ఎప్పుడు ఉపయోగించాలో మనకు శాస్త్రార్థాన్ని సందర్భాన్ని బట్టి శాస్త్రమే నిశ్చయించింది. ఇక్కడ పరాభవ శబ్దాన్ని తిరస్కారం, అవమానం అనేటువంటి సామాన్య అర్థం ఉన్నప్పటికీ పరాభవ అన్నటువంటి రెండుగా విభజించినప్పుడు రెండు రకాలైనటువంటి అర్థములను మనం స్వీకరించవచ్చు. పరదేవత అయినటువంటి పరమాత్మ నుండి నిస్సృతమైనటువంటి అవతరించినటువంటి కాలం సంవత్సరం కాబట్టి భవం అంటే పుట్టుక, పర అంటే పరతత్వం. ఆ పరతత్వము ఈ రూపంగా సంవత్సర రూపంగా అవతరించడం వలన వేదవాక్యం ముందు అనుకున్నాం, సంవత్సరో ఈ ప్రజాపతి అని. కూడా పీడించబడతారు, పరాభవులవుతారు అని ఒక విశేషార్థాన్ని సూచిస్తూ ఉన్నారు. పాలకులు, సామంతులు, పార్థివై అంటే భూమిని పాలించేటువంటి వాడు, మండలీకై మండలాన్ని పరిపాలించేవాడు, సామంతై దాని కింద అధికారులు, దండనాయకై అధికార వర్గం ఏదైతే రక్షణ వర్గం ఉంటుందో ఆ రక్షక దారులు, పీడ్యంతే న్యాయాధీశులు. ఈ యొక్క పీడ్యంతేవై ప్రజా, ప్రజలను నానా విధంగా పీడించడానికి ఈ సంవత్సరం వారు ప్రేరణ కలిగిస్తుంది అని ఒక విశేషమైనటువంటి ఆ యొక్క పరాభవనామ సంవత్సరం యొక్క నిర్వచనాన్ని సూచిస్తున్నారు. సమయంలో ఆ దినాధిపతి సంవత్సరానికి ప్రభు రాజు అవుతాడు. ఈ రోజు గురువారంతో ప్రారంభం కావడం వలన
ఈ సంవత్సరానికి గురువు అధిపతి అయ్యాడు. మరి గురువు అధిపతి అయితే ఏం చేస్తాడు? సంవత్సరం యొక్క ఫలం ఎలా ఉంటుంది అంటే మహర్షులు సూచించారు. విజాతయ కర్మరతాః సధర్మా సన్మార్గగాః నీతివిదో నరేంద్రాః సుభిక్షమారోగ్య సుఖే ప్రజానాం సువృద్ధిరద్దాధిపతో సురేచ్యే. విజాతయః ఎవరికైతే కర్మానుష్ఠానం శాస్త్రం ఇలా చేయాలి అని నిర్దేశించబడిందో వారందరూ కూడా వారి వారి యొక్క వర్ణానుగుణమైనటువంటి ధర్మానుష్ఠానములను అనుష్ఠించడానికి కొంత ఈ సంవత్సరం ప్రేరణగా ఉంటారు, స్పృహతో వ్యవహరిస్తారు, కొంత ధర్మ మార్గలై వర్తించడానికి ప్రయత్నం చేస్తారు. సన్మార్గగాః నీతివిదాః రాజులు కూడా కొంత నీతిమంతులై సన్మార్గాన్ని తాము అవలంబిస్తూ ధర్మమునందు కొంత చింతన కలిగినటువంటి వారుగా నరేంద్రాః వాళ్ళకు ఉండే అవకాశం ఉన్నది. సుభిక్షం ఆరోగ్య సుఖే ప్రజానాం ప్రజలకు సుభిక్షం సౌఖ్యం ఆరోగ్యం ఈ మూడు కూడా ఏర్పడి సువృష్టి మంచి వర్షం కూడా సువృష్టి ప్రాప్తి ఏర్పడుతుంది. ప్రజలకు ఏ వర్షమైతే ఆధారభూతమైనటువంటిదో ఆ విధమైనటువంటి విధంగా వర్షం పడే అవకాశం ఉన్నది గురువు అధిపతి కావడం వలన అని చెబుతూ ఇక మంత్రి అంగారకుడు కుజుడు అని సూచిస్తోంది. ఇతను మంత్రి అయితే ఏమిటి అంటే దాన్ని చెప్తూ ఉన్నాడు. దాహన ప్రహరణ శాభర మృదామయ భీతిరతులా స్యాత్ క్షీతనయే మంత్రిని సతి వృష్టిర్మధ్యాక్షయశ్చ సస్యానాం. క్షీతనయే రోజు మనం చెప్తూ ఉంటాం ధరణీ గర్భ సంభూతం. ధరణీ గర్భం భూమి గర్భం నుండి ఆవిర్భవించినటువంటి వాడు కాబట్టి ఇతనికి బహువుడని పేరు. కుజుడని అంగారకుడని అనేక నామధేయులు. ఇతను మంత్రి అయితే ఏం చేస్తాడు అంటే దహన ప్రహరణ పరస్పరం కలహాలు మనుషుల మధ్యలో కలహాన్ని ఉత్పత్తి చేయడానికి కారకుడవుతాడు. పరస్పరం కలహించుకునేటువంటి దానికి ఇతను ప్రేరణ అందిస్తాడట. చోరాగ్ని భయ చోర భయం, అగ్ని భయం, యుద్ధ భయం, వాయు భయం ఈ 4 రకములైనటువంటి భయాన్ని కలిగిస్తాడు. వర్షములు మధ్యమ వృష్టి వృష్టి వచ్చేటప్పటికి ఇంతకుముందు గురువు సువృష్టిని ఇస్తే ఇతను మంత్రి కావడం వలన మధ్య వృష్టికి కారణమవుతాడు. మరలా చెబుతున్నాడు అక్షయశ్చ సస్యానాం మధ్య క్షయశ్చ సస్యానాం. క్షయం సస్యములంటే వ్యావసాయికమైనటువంటి పంటలు. ఆ పంటల క్షయం ఏర్పడడానికి పంటలకు కొంత నష్టాన్ని కలిగించడానికి అంగారకుడు అమాత్యుడు కావటం కారణం అని చెప్తూ ఉన్నాడు. అయితే ఖనిజములు భూమికి సంబంధించినటువంటి ధాతువులు ఖనిజములు లోహములు ఈ సంవత్సరం మంచి వృద్ధిని బాగా లాభకరంగా ఉండే అవకాశం ఉంటుంది అని. బంగారు రసద్రవ్యములు ఇవన్నీ చక్కగా ఉత్పన్నమవుతాయి. బహుక్షీరప్రదాగామః పశువులు మంచి క్షీర సమృద్ధిని కలిగి ఉంటాయి. గోవులు మంచి క్షీర సమృద్ధిని కలిగి ఉంటాయి. ఆరోగా సుఖినో జనాః జనములంతా కూడా ఆరోగ్యవంతులై ఆరోగ్యం మీద మరింత స్పృహతో ఆరోగ్య భాగ్యాన్ని పొందే అవకాశం ఉన్నది. సేనాధిపత్యం చంద్రునికి రావటం వలన. అదేవిధంగా అతీవాభ్యశ్చాతి వర్షం మంచి వర్షము సస్యముల యొక్క వృద్ధి కూడా సూచిస్తోంది. సువృద్ధి సర్వసస్యానాం పోనీ మనం మామూలుగా గమనిస్తూ ఉంటాం. కొన్నింటికి వర్షాధారమైనటువంటి పంటలు ఉంటాయి. బాగా వర్షం ఉంది కాబట్టి వర్షాధారితమైనటువంటి పంటలు బాగా పండుతాయి. తదితరమైనటువంటివి వర్ష నిమిత్తం లేనటువంటి పంటలు కొంత నష్టం కలగడము మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చెప్తున్నాడు
అర్ధాధిపతి చంద్రుడు కావటం వలన కేవలం వర్షాధారితమైనటువంటి సస్యములే కాదు, ఒక మాట అంటున్నాడు, సూర్య సర్వ సస్యానాం అభివృద్ధి ప్రజాయతే, అన్ని పంటలకు అభివృద్ధి ఏర్పడుతుంది. మంచి ఆనందకరమైన విషయం. అర్ఘ్యాభిషేకాకరే, రసద్రవ్యములన్నీ కూడా నూనెలు, అదేవిధంగా క్షీరంతో ఏర్పడేటువంటి రసద్రవ్యములు, తేనె మొదలగు మధుద్రవ్యములు, ఇవన్నింటికి కూడా మంచి చక్కని వృద్ధి వస్తుంది. అవన్నీ కూడా ఆ సంబంధితమైనటువంటి వారందరికీ కూడా లాభకరంగా ఉండగలరు, అవకాశం ఉన్నది అని చెబుతూ కొన్ని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. సమిష్టిగా ఉప్పు, గంధక ద్రవ్యములు, తగరం, రబ్బరు, శనగలు, వేరుశనగ, పంచదార, బెల్లం, చెరకు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, తేనె, కళ్ళు, జాయింట్ వ్యాపారములు, బ్యాంకింగ్ రంగము, ప్రత్తి, చర్మములు, కుసుమములు పుష్పములు, గరుడ మచ్చ, వివిధ రత్నములు, నూలుతో చేసేటువంటి వస్త్రములు, ఉలవలు, అపరధాన్యములు, కాఫీ, రేకులు, సిమెంటు, వెండి, బంగారం,